హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 2 రోజుల నుంచి అయితే కంటిన్యూస్‌గా వర్షాలు పడుతుంటే ఈరోజు కూడా వర్షం అయితే పడతదేమో అనుకున్నానండి. కానీ ఈరోజు మాత్రం ఎండ బాగా వచ్చిందండి. ఇంకా మార్నింగ్ లేవగానే కాసేపు వాకింగ్ అయితే బయట చేస్తానండి చెట్ల మధ్యలో. కాసేపు ఇలా చెట్ల దగ్గర కాసేపు ఒక 5 మినిట్స్ తిరిగినా కానీ నాకు కొంచెం మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంటుందండి. అందుకే కాసేపు అయితే ఇక్కడ స్పెండ్ చేస్తుంటాను నేనైతే. అండ్ మా హస్బెండ్ కూడా కాసేపు వాకింగ్ అయితే చేస్తుంటారండి. ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ లేవగానే కాసేపు ఫ్రెష్ ఎయిర్లో ఉంటే ఆ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇంకా నేను నైట్ టైమే రాత్రి పడుకునే ముందే గ్యాస్ స్టవ్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఇంకా కిచెన్లోకి రాగానే ఇడ్లీ పిండి అయితే నానబెట్టాలనంత అనుకున్నానండి. సో ఇంకా ఇడ్లీ పిండి కోసం అయితే నానబెడుతున్నాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ అయితే వేసి నానబెడుతున్నానండి. ఇంకా అవైతే కడిగేసుకుంటున్నాను. నాకు టిఫిన్ కింద ఇడ్లీలు చేయడం అయితే చాలా ఈజీ అయితే అనిపిస్తుందండి. ఎందుకంటే మనం తొందరగానే చేసేసుకోవచ్చు ఇడ్లీలు అయితే. అది పెద్ద ప్రాసెస్ లాగైతే నాకైతే అనిపించట్లేదండి. ఇంకొకటి హెల్త్ కూడా ఉంటుంది కదండి. మనం ఉడకబెట్టినవే కాబట్టి తినేది మంచిగా అనిపిస్తుంది. ఎంతైనా హెల్త్కి కూడా పర్లేదు కదా అని అనిపిస్తుందండి. దోసెలైతే ఆయిల్‌తో ఎక్కువ ఉంటది కాబట్టి దోసెలు వీటన్నిటికంటే అండ్ పునుగులైనా ఇవన్నీ కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తామండి. కానీ ఒక్క ఇడ్లీల్లో మాత్రమే మనం అంత ఎక్కువ ఆయిల్ అయితే ఉండదు కదండీ. ఏదైనా సరే ఉడకబెట్టినవే కాబట్టి మంచిదే ఉంటది. అండ్ ఇంకొకటి నాకు కూడా ఇడ్లీలు అయితే చేయడం చాలా ఈజీ అయితే అనిపిస్తుందండి. అందుకే ఈ మధ్య రెగ్యులర్‌గా ఇడ్లీ అయితే కంపల్సరీ చేశానండి. వారంలో 3 సార్లైనా ఇడ్లీలు అయితే చేస్తున్నానండి. కాకపోతే ఎప్పుడైనా సరే నాకు కొంచెం ఏ రోజన్నా ఎప్పుడైనా ఏదన్నా తినాలి అని అనిపిస్తే ఒక్క పునుగులు మాత్రం మంచిగా చేసుకుంటున్నానండి. పునుగుల్లో ఆయిల్ ఎక్కువైందని నాకు నిన్న కామెంట్స్‌లో అయితే పెట్టారండి. నిజమేనండి. కొంచెం ఒక్కొక్కసారి ఏందంటే నేను చూసుకోనండి. ఆహ్, చూసుకోకుండానే వేసేస్తుంటాను. ఒక్కొక్కసారి మాత్రం తగ్గిచ్చేస్తుంటాను. బట్ చెప్పినందుకు థ్యాంక్స్ అండి. అంటే మంచి విషయమే చెప్పారు. నేను కూడా తగ్గించడానికైతే ట్రై చేస్తానండి ఆయిల్ అయితే. ఒక్కొక్కసారి హడావుడిలో ఉంటామండి. మార్నింగ్ కొంచెం హడావుడిలో ఉండి, కొంచెం ఆకలి వేస్తుండడమో, వేరే పనులుండడం వల్లనో హడావుడిలో చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్కువ వేయడం గానీ, ఒక్కొక్కసారి చాలా తక్కువ వేయడం గానీ కూడా చేస్తుంటాము. ఈరోజైతే నేను టిఫిన్ అయితే పొంగనాలు చేస్తున్నానండి. అంటే పునుగులు. మా హస్బెండ్ అయితే పొంగనాలు అని అంటారు. నేనైతే పునుగులు అని అంటానండి. గుంత పునుగులు అంటాం మా సైడ్ అయితే. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే పొంగనాలు అని అయితే అంటారు. ఈరోజైతే నేను గుంత పునుగులు అయితే చేస్తున్నానండి. దానికోసం నేను వెల్లుల్లిపాయ కారం అయితే చేస్తున్నానండి. కారం చాలా ఈజీ అండి. నేను యాక్చువల్గా రోట్లో దంచుదాము అని అనుకున్నానండి దీన్నైతే. కానీ అంత ఎక్కువ టైం లేకపోవడం వల్ల మళ్ళీ ఇంకా రోలు అదంతా క్లీన్ చేసేది ఉంటుంది. ఇంకా మిక్సీలో అయితే 2 నిమిషాల్లో అయిపోతుంది కదా అన్నట్లు కొంచెమే చేసుకుందామని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఉండేది మేమిద్దరమే కాబట్టి ఎక్కువ అయితే మేమేం తినమండి. కొంచెం చేసి పెట్టుకుంటే చాలు. మాకు అట్లీస్ట్ ఒక 10 డేస్ 15 డేస్ అన్నా వస్తుంటుంది కదా అన్నట్లు కొంచెమే చేసుకుంటున్నానండి నేనైతే. ఒక 5, 6 అయితే వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. పొట్టయితే తీయలేదు నేను. అండ్ ఒక 2 స్పూన్ల ఉప్పు అయితే వేసాను. అండ్ ఒక 2, 3 స్పూన్ల కారం కూడా వేసుకున్నానండి. అండ్ ధనియాలు కొంచెం వేసుకున్నాను. అండ్ జీలకర్ర కూడా కొంచెం వేసాను. బట్ అదైతే వీడియోలో అయితే చూపించలేదండి. ఇంకా అది నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఇంకా తర్వాత అయితే మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి వెల్లుల్లిపాయ కారం అయితే. మా సైడ్ అయితే బాగా చేస్తారండి. అంటే మా అమ్మ అయితే బాగా చేస్తుంది. నేనైతే ఎప్పుడైనా సరే తినాలి అని అనిపించినప్పుడు బాగా మెయిన్ కాకరకాయ ఫ్రై చేసినప్పుడు దాంట్లోకి ఈ కారం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని. మా అమ్మ అయితే ఎక్కువగా ఇదైతే చేస్తూ ఉంటుందండి రెగ్యులర్గా. దోశల్లోకి కానీ ఇడ్లీల్లోకి కానీ ఇదైతే ఇంకా బాగుంటుందండి. మెయిన్ దోశల మీదకైతే ఇది బాగా చల్లుకుంటామండి మేమైతే దోశల మీదకి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడ చిన్నది తాలింపు వేసేది ఉంటుంది కదండి. దాంట్లోకైతే నేనైతే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే కారం చాలా తక్కువే చేశానండి నేనైతే.
ఓన్లీ 10 డేస్కి వచ్చేటట్లు చేసుకున్నాను, 10-15 డేస్కి. మా ఇద్దరికే కాబట్టి సరిపోతుందండి అదైతే. అండ్ ఈ మధ్య కొంచెం కారం తినడం కూడా నేను తగ్గించేసానండి. మా హస్బెండ్ నార్మల్గానే కారం ఎక్కువైతే తినరు. సో నేను కూడా కారం వస్తువులు కొంచెం తగ్గించేసాను. సో అందుకనే కొంచెమే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసేసి పోపు గింజలు కూడా వేసేసాను. అండ్ ఇంకా కరివేపాకు కూడా వేసానండి. ఇది పోపు వేసుకునేదండి యాక్చువల్గా. కానీ ఎలాగో నేను చేసింది కొంచెమే కాబట్టి దీంట్లోనే వేసేస్తే అయిపోతుందిలే అన్నట్లు ఇంకా దీంట్లోనే చేసేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత, అంటే కొంచెం వేయించిన తర్వాత ఇంకా లాస్ట్లో కారం అయితే వేసుకుంటున్నానండి. కారం కొంచెం మాడుద్దాము అన్నట్లు కొంచెం మార్చానండి. అంటే మార్చిన కారం అని అంటే మీరు ఎవరైనా వినే ఉంటారు, నల్ల కారం కానీ మార్చిన కారం అని అంటారు. ఆ టైప్లో చేద్దామని అయితే అనుకున్నానండి ఈరోజు. వెల్లుల్లిపాయ కారమే, కానీ ఆ టైప్లో చేద్దామని అయితే అనుకున్నాను. కానీ కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. కానీ మా హస్బెండ్కి అయితే నచ్చిందని అయితే అన్నారండి. చాలా డిఫరెంట్గా ఉంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందని అయితే అన్నారండి. యాక్చువల్గా దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, అది కూడా నేను అంటే 2 ముక్కలన్నా వేద్దామని అయితే అనుకున్నానండి ఎండు కొబ్బరి అయితే. కానీ ఇంకా కుదరలేదు, లాస్ట్లో మర్చిపోయాను నేను. వేద్దామని స్టార్టింగ్ అనుకున్నాను కానీ ఇంకా తర్వాత హడావుడిలో మర్చిపోయాను. ఎందుకంటే ఒక పక్క నేను వాషింగ్ మిషన్ అవన్నీ అయితే ఆన్ చేసి వచ్చానండి. ఇంకా మధ్య మధ్యలో వెళ్ళి అంటే నేను పైపు వేరే సైడ్ వేస్తాను కదా, వాటర్ మళ్ళీ లోపలికి ఇటు వైపు పడతాయేమో అని భయం అండి. ఒకసారి నేను వేరే సైడ్ వేయడం వల్ల అది బెడ్రూమ్లోకి అంటే కింద పడిపోయిందండి, హాల్లోకి. అది మొత్తం బెడ్రూమ్లోకి అన్ని రూమ్స్లోకి వాటర్ అయితే వెళ్ళిపోయాయి వాషింగ్ మిషన్ పైపు బయటికి పడిపోవడం వల్ల. సో అప్పటి నుంచి నాకు కొంచెం భయం అండి. అప్పుడు మేమైతే చాలా టైం పట్టింది ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడానికి, వస్తువులు కూడా అన్నీ తడిచిపోయాయి. సో అప్పటి నుంచి కొంచెం వాషింగ్ మిషన్ వేసినప్పుడు మాత్రం నేను కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుంటూ ఉంటానండి. నేను మామూలుగా అయినా సరే నాకు ఎప్పుడూ అలా జరగలేదండి. బట్ రీసెంట్ టైమ్స్లోనే అలా జరిగింది, ఒక్కసారే జరిగింది. మా పెళ్ళైన తర్వాత ఎప్పుడు అలా ఒక్కసారి కూడా జరగలేదు. రీసెంట్గానే ఒక్కసారి, అది కూడా మేము బాగా హడావుడిలో ఉన్నప్పుడు జరిగింది. ఇంకా అప్పటి నుంచి మాత్రం కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉంటాను. బట్ నేను ఎలక్ట్రిక్ వస్తువులు కానీ లేకపోతే ఇలా గ్యాస్ స్టవ్ల విషయం కానీ చాలా జాగ్రత్తగా ఉంటానండి. 1-2 సార్లు అయితే చూసుకుంటాను. ఈవెన్ గ్యాస్ స్టవ్ కూడా నేను పడుకునే ముందైనా సరే, ఏదైనా వంట అయిపోయినా సరే, నేను ఆఫ్ చేసినా కూడా మళ్ళీ ఒకసారి చేశానా లేదా అని చెక్ చేసుకుంటానండి. నాకు ఈ రిపీటెడ్గా చెక్ చేసుకునే అలవాటు నాకు ఫస్ట్ నుంచి కూడా ఉందండి. చిన్నప్పుడైనా నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా నేను ఆన్సర్స్ అంటే అన్ని ఆన్సర్స్ రాసిన తర్వాత కూడా నేను మళ్ళీ రాసానా లేదా, కరెక్ట్గా రాసానా లేదా అని మళ్ళీ 2-3 సార్లు నేను అంటే మొత్తం మనకి అన్నీ అయిపోయిన తర్వాత రాసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు కూడా మళ్ళీ చెక్ చేసుకుంటానండి. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని కూడా నేను ఇంకా మెయిన్ మ్యాథ్స్లో అయితే బాగా చెక్ చేసుకుంటాను. నాకు అదొకటి అలవాటు అండి నాకు. ఈవెన్ ఇంటికి తాళం వేసినప్పుడు కూడా 2-3 సార్లు చెక్ చేసుకుంటాను. ఇదొకటి కొంచెం ఇదొక హ్యాబిట్ అయితే నాకు బాగా ఉందండి. అంటే ఏ పనైనా సరే చేసినా కానీ మళ్ళీ దాన్ని రీచెక్ చేసుకుంటాను ఒక 2-3 సార్లు అయినా సరే. ఎందుకు అదొక భయం అండి నాకు, మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాలి అనేది. ఇంక ఇక్కడైతే గుంత పునుగులు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ వేసేసినవి అయితే మా హస్బెండ్కి అయితే తీసుకెళ్ళి ఇచ్చాను. అండ్ వెల్లుల్లిపాయ కారం అయితే మంచిగా టేస్టీగా అయితే వచ్చిందని అన్నారు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని కొంచెం డిఫరెంట్గా అయితే చేసి పెట్టాను. ఇంకా ఇక్కడ నా కోసం అయితే నేను ఇంకా రెండో వాయి అయితే వేసుకున్నానండి. ఇంకా పిండి కూడా అయిపోయిందండి, దోశల పిండి. ఇంకా మళ్ళీ పిండి కూడా కలుపుకోవాలి దీనికోసం అయితే. దోశల పిండి అయితే ఈసారి కొంచెం నాకు ఒక 4 రోజులైతే వచ్చిందండి. నాకు ఎప్పుడు అన్ని రోజులు రాదండి, మామూలుగా వస్తే 2 డేసే వస్తుంది. కాకపోతే ఈసారి మేము సరిగ్గా తినలేదండి. అంటే ఒక దోశ పోసుకోవడం, ఇద్దరికి తనకు ఒక దోశ నాకు ఒక దోశ పోసుకోవడం, దోశలు పోసుకుంటే. సో పొంగనాలు కూడా ఒక్కొక్క రోజు పోసుకుంటే ఒకటే వాయి వేసుకునే వాళ్ళమండి ఒకటేసారికి. సో అట్లా ఈసారి నాకు కొంచెం ఒక 4 డేస్ అలా వచ్చిందండి. మెయిన్ ఆకలి ఉండట్లేదండి. ఆకలి ఉన్నప్పుడు అయితే మంచిగానే తింటాము, ఆకలి లేనప్పుడు మాత్రం కొంచెం తక్కువ తింటాము. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా పాలైతే వేడి చేస్తున్నానండి. మా హస్బెండ్ అయితే పాలు నాకైతే వద్దు అని అన్నారు. తను వద్దు అని చెప్పి బయటకైతే వెళ్ళారండి. సరే నా ఒక్కదానికైతే కాఫీ అయితే కలుపుకుంటున్నానండి.
ఎప్పుడైనా సరే కొంచెం పనులు ఎక్కువగా ఉంటే మాత్రం నాకు కొంచెం కాఫీ తాగాలని అనిపిస్తుంది. అండ్ స్ట్రెస్ కానీ ఎక్కువ ఉంటే కూడా కాఫీ తాగాలని అనిపిస్తుందండి. నేను చెప్పాను కదండి శ్రావణ మాసం వస్తుంది. సో ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అని. సో కిచెన్ క్లీనింగ్ అయిపోయింది, బెడ్రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయిందండి. ఇంకా హాల్ కూడా ఒకటి క్లీన్ చేసేది ఉంది. అది ఒక్కటి అయిపోతే ఇంకా అన్నీ అయిపోయినట్లే. సో రోజుకొక రూమ్ లాగా చేసుకుంటున్నానండి. ఇంతకుముందు అయితే కంప్లీట్గా మొత్తం ఒకేసారి చేసేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నాకు అంత ఓపిక అయితే ఉండట్లేదండి. మెయిన్ మిస్‌క్యారేజెస్ వల్ల నాకు అంత ఓపిక ఉండట్లేదు. సో అందుకనే నాకు ఓపిక ఉన్నప్పుడే రోజుకి ఒక 2-3 అవర్స్ అన్నట్లు పెట్టుకొని నేను చేసుకుంటున్నానండి. ఈ పనులు ఇవి చేసుకోవాలి అని. కానీ నేను అందరికీ ఇచ్చే సజెషన్ అండి, మెయిన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చెప్తున్నానండి, ఇంట్లో ఎక్కువ సామాన్లు అయితే పెట్టుకోకండి. నేను స్టార్టింగ్ తెలియక ఇంట్లో సామాన్లు ఉంటే బాగానే ఉంటుంది, మంచిగా ఉంటాయి, పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలి, మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు పుడితే మనం తీసుకోలేము కూడా, అంత మళ్ళీ ఖర్చులు అవుతుంటాయి పిల్లలకి, మళ్ళీ వేరే ఖర్చులు వస్తుంటాయి కాబట్టి మనం ఇప్పుడే సామాన్లు తీసుకోవాలి అన్నట్లు నాకు తెలియక నేను కొన్నానండి. అన్నీ వేస్ట్ ఖర్చులే చేశాను. నాకు తెలిసి నేనేమనుకుంటానంటే ఇప్పటికీ నేను ఫీల్ అయ్యేది, మాకు పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టుంటే కూడా నేను ఇంత ఖర్చులు పెట్టేదాన్ని కాదేమో, అంటే ఇంట్లో వస్తువుల కోసమైనా నేను ఖర్చు చేసేదాన్ని కాదేమో అని అనిపిస్తుంది. అంటే మెల్లిగా తీసుకునేదాన్నేమో సంవత్సరానికి ఒక వస్తువులాగా. అలానే తీసుకోవాలండి. పిల్లలకి 5 ఇయర్స్ వచ్చే వరకు ఎక్కువ వస్తువులు అయితే తీసుకోకూడదండి. నేను ఈ విషయం తెలియక స్టార్టింగ్లోనే అన్నీ కొనేసుకోవాలి, మళ్ళీ తర్వాత మనం కొనలేము అని అయితే అనుకునేదాన్నండి. కానీ అదైతే కరెక్ట్ కాదండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పిల్లలకి 5 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు ఫ్రీగా తిరగాలండి ఇంట్లో కూడా. ఇంట్లో ఎక్కువ వస్తువులు ఉంటే స్పేస్ కూడా ఉండదు. ఇంకొకటి మనము ఉండేది మామూలుగా పల్లెటూర్లలో అయితే బయట ప్లేస్ చాలా ఉంటుందండి, పిల్లలకి అప్పుడు ఫ్రీగా తిరగవచ్చు. కానీ ఇప్పుడు మనం ఉండే సిటీస్లో చిన్న చిన్న రూమ్స్ ఉంటాయండి, వాటిల్లో మళ్ళీ అనవసరమైన వస్తువులు, ఆ వస్తువులు ఈ వస్తువులు అని మనం పెట్టామనుకోండి, ఇంకా పిల్లలకి తిరగడానికి ప్లేస్ కూడా ఉండదు, వాళ్ళకి ఫ్రీగా కూడా అనిపించదండి. అందుకనే తీసుకోకూడదని నాకు ఈ మధ్య అర్థమవుతుందండి. అండ్ ఇంకొకటి మనం కూడా చేసుకోలేమండి, చేసుకునే ఓపిక కూడా ఈ మధ్య అయితే, అంటే కొంతమంది చేసుకోగలుగుతున్నారు, నాకైతే అసలు ఓపిక అయితే తగ్గిందండి. అందుకే ఉన్న వస్తువుల్లోనే కొన్ని ఉన్న చాలు, అవైతే నీట్గా పెట్టుకోవాలి, ఉన్న 4 అయినా సరే మంచిగా పెట్టుకోవాలి అని అయితే అనుకున్నాను నేనైతే. అండ్ ఇంక ఇక్కడ మధ్యాహ్నం అయితే నేను ఈరోజు పులిహార చేశానండి. అది వీడియో అయితే తీయడానికి నేను మర్చిపోయానండి. సో ఇంకా ఆ వీడియో అయితే నేను తీయలేదు. ఇంకా మధ్యాహ్నం అంతా అయిపోయిన తర్వాత నేను అంట్లయితే కొన్ని ఉంటే అవి క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇది నైట్ అండి. నైట్ నేను ఇంకా ఇడ్లీ పిండి అయితే నేను మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి. మిక్సీకి అయితే వేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నాను. జస్ట్ పిల్లల విషయంలో నాదైతే ఇది సజెషన్, ఇది జస్ట్ సజెషనే అండి. ఎందుకంటే ఇది జస్ట్ నాకు అనిపించింది. నాకు ఏమో ఇది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు అండి, నాకు కూడా అంత తెలియదండి. జస్ట్ నాకు అనిపించింది మాత్రమే మీతో షేర్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను. ఇంట్లో ఎంత తక్కువ వస్తువులు ఉంటే మనకి మనసుకి కూడా అంత ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే నేను ఇడ్లీ రవ్వని కూడా కొంచెం పిండేసి ఇంకా దాంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే మొత్తం అయితే కలిపేసుకుంటున్నానండి. ఇంకా అంట్లు కూడా ఉన్నాయండి, అవన్నీ అయితే కడిగేసుకోవాలి. అంటే ఈవినింగ్ తిన్నవి ప్లేట్స్, గిన్నెలు, ఇప్పుడు మిక్సీకి వేసుకునేవి అవన్నీ అయితే ఉంటాయి కదా. సో ఇంకా అవన్నీ అయితే కడిగేసుకునేది ఉందండి. అండ్ గ్యాస్ స్టవ్ ఆల్రెడీ నేను లంచ్ చేసిన తర్వాతే క్లీన్ చేసేసానండి. సో అందుకని మళ్ళీ క్లీన్ చేసే పని ఉండదు. ఎందుకంటే నాకు ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు నాకు ఓపిక ఉంటే అప్పటికప్పుడే చేసేసుకుంటానండి. నైటే చేయాలి లేకపోతే మార్నింగే చేయాలి ఇలా ఏం పెట్టుకోనండి. ఏ పనులైనా, అంటే గ్యాస్ స్టవ్ క్లీనింగ్ కానీ వేరేదైనా సరే, ఈవెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం కానీ వంట అంతా అయిపోయిన తర్వాత మాత్రమే నేను మ్యాక్సిమం చేస్తానండి. వంటకు ముందైతే మ్యాక్సిమం చేయను. ఇంకా ఇక్కడ ఇడ్లీ పిండి అయితే బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలిపితేనే ఇడ్లీలు చాలా మంచిగా వస్తాయండి. నేను ఇంతకుముందు తెలియక ఎక్కువ కలపడం అయితే నేను కలిపేదాన్ని కాదండి, నార్మల్గా కలిపేసి పెట్టేసేదాన్ని. ఈసారి మాత్రం నేను మొన్న రీసెంట్ వీడియోస్లో చూశానండి, ఇడ్లీ పిండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా అయితే వస్తాయండి ఇడ్లీలు అయితే. నాకు రీసెంట్గా అదైతే అర్థమైందండి. అండ్ ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి అయితే నేను ఇంకా సపరేట్గా పెట్టేస్తున్నానండి. దీని కింద అయితే నేను ప్లేట్ పెడుతున్నానండి. ఎందుకంటే మొన్న మీ అందరికీ చూసే ఉంటారు ఒక వీడియోలో ఇడ్లీ పిండి ఎంత పొంగిందో అండి. అందుకే ఈసారి పెద్ద దాంట్లోనే వేసాను వేయడం కూడా. నేను పట్టేదే కొంచెమేనండి ఇడ్లీ పిండి, అయినా కానీ చాలా పొంగింది మొన్న అయితే.
ఆ భయంతోనే ప్లేట్ అయితే పెట్టానండి. ఇంక ఇక్కడ అంట్లు ఉంటే అవన్నీ అయితే కడిగేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం కౌంటర్ టాప్ దగ్గర ఆయిల్ మరకలు అవన్నీ అయితే ఉంటాయండి. ఇంకా ఉంటాయి కదా ఎంతైనా వంట చేసినప్పుడు. సో అవన్నీ అయితే ఫస్ట్ నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కడిగినవన్నీ మళ్ళీ అక్కడే పెడతాను. మళ్ళీ వాటి మీద మళ్ళీ అంతా మరకలు అంటుతుంటాయి అన్నట్లు నేను ఫస్ట్ అయితే కడిగే ముందు ఇక్కడ క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. యాక్చువల్గా నాకు ఈరోజైతే మార్నింగ్ లేవగానే జలుబు కొంచెం ఫీవర్ లాగా అయితే అనిపించిందండి. అసలు పని చేయాలని అనిపించలేదు. మెయిన్ నీరసంగా అనిపించిందండి. ఎక్కువ నీరసం అనిపించింది. ఇంకా ఏం చేస్తాంలే అన్నట్లయితే అనిపించింది. కానీ ఇంకా మా హస్బెండ్ కొంచెం బయట తినే అలవాటు చాలా తక్కువ అండి తనకి. ఇంకొకటి తనకి బయట తింటే కూడా కొంచెం స్టమక్ అప్సెట్ అయినట్లు కానీ అట్లా ఉంటుంది. తనకి నచ్చదండి బయట ఫుడ్ కూడా. సో ఇంకా అందుకని ఎందుకు తనని ఇబ్బంది పెట్టాలి, ఉండేది ఇద్దరమే కదా, మనము 10 మందికి చేసేదైతే మనం ఆలోచించాలి, అంతమందికి మనం వండి పెట్టలేము అని. సో ఒకళ్ళిద్దరికి కూడా ఓపిక తెచ్చుకొని చేసుకోలేకపోతే వేస్ట్ అనిపించిందండి. ఎందుకంటే మన అమ్మ వాళ్ళు ఎంత కష్టపడతారండి, ఎంత వర్క్ చేస్తారు. ఇప్పటికీ నేను ఆశ్చర్యపోతానండి. అసలు మా అమ్మ చేసే పని నిజంగా దాంట్లో నేను ఒక 10% కూడా చేయలేనేమో అని చాలా కష్టపడతారండి మా అమ్మ అయితే. ఎప్పుడు చూసినా ఇంట్లో పనులు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుందండి. మా ఇంట్లో ఒక తోట అయితే ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు మా అమ్మ ఖాళీగా ఉండకుండా ఇంట్లో పనులన్నీ అయిపోతే ఆ తోటల్లోకి కూరగాయలు వేసుకోవడం కానీ, అంటే ఇంట్లో తినడానికి అండి, కూరగాయలు పండించడం కానీ, ఆకుకూరలు పండించడం కానీ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుందండి. మా అమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టం అండి. మేబీ నాకు కూడా అందుకే వచ్చిందేమో అండి అలవాటు. చెట్లు బాగా పెంచుతుందండి మా అమ్మ. అంటే జామకాయలు కానీ, సీతాఫలకాయలు కానీ ఇలాంటి చెట్లన్నీ మా ఇంట్లో వేసిందండి మా అమ్మ అయితే. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫ్యూచర్లో మా ఇంటికి డెఫినెట్గా వెళ్తానండి. వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ హోమ్ టూర్ అయితే చేస్తాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తానండి. అండ్ మా అమ్మ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇల్లుని మాత్రం అసలు మెయింటైన్ చేయడంలో మా అమ్మ తర్వాతనే అనిపిస్తుందండి. అంతా నీట్గా పెట్టుకుంటుందండి. ప్రతిదీ చాలా ఓపికగా చేసుకుంటుంది. నేనైతే ఒక్కొక్కసారి కడుక్కోలేక చేసుకోలేక వస్తువులే పక్కకు తీసి పెట్టేయాలనిపిస్తుంది. కానీ మా అమ్మ అలా కాదండి. ప్రతిదీ నీట్గా పెట్టుకుంటుంది, ప్రతిదీ నీట్గా చేసుకుంటుందండి. మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అవ్వదండి. అంటే ఎవరిని అంటే పని వాళ్ళని పెట్టుకోవాలని అనుకోదు, లేకపోతే మాతో చేయించుకోవాలని అనుకోదు. ఎందుకంటే మా అక్క కానీ నాతోటి కానీ ఎక్కువ చేయించుకోవాలని కూడా అనుకోదండి. ఆమెకు ఓపిక ఉంటే ఉన్నంత వరకు చేసుకుంటూనే ఉంటుందండి. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. జ్వరం వచ్చినా కానీ చేసుకుంటుందండి మా అమ్మ అయితే. ఇంకా ఇక్కడైతే సింక్ మాత్రం పైన అయితే తుడుస్తున్నానండి నేనైతే. ఎందుకంటే ఇంకా పడుకునే ముందు సింక్ కూడా పైన అలా క్లీన్ చేస్తే అయిపోతుంది కదా అన్నట్లు. ఇంకా మా హస్బెండ్ అయితే పాలైతే తీసుకొచ్చారండి. పాలు కూడా వేడి చేసి పెట్టేద్దామని. మా హస్బెండ్ ఎప్పుడైనా తీసుకొస్తే పాలు ఒక్కొక్కసారి నైట్ తీసుకొస్తారండి బయటికి వెళ్ళినప్పుడు. సో ఇంకా అవైతే వేడి చేసి పెట్టేస్తే ఇంకా ఒక పని అయిపోతుందిలే. ఇంకా ఇంకేం పనులు ఉండవు. కిచెన్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్లయితే అవుతుందండి. నేను ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి 10 అయితే 10:30 అట్లా అయినట్లుందండి. ఇంకా నా పనులు అయితే తొందరగానే అయిపోయాయండి ఈరోజైతే. అండ్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.